ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. అందుకనే మీరు ఆ 300 ఇచ్చింది నేను ప్రస్తావించేగా. ఈ ప్రభుత్వానికి జీవోల కంటే కూడా, ఈ ప్రభుత్వానికి ఆటల కంటే కూడా మానవత్వం మీద విశ్వాసం ఉంది, మానవీయ కోణం మీద విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలకు అండగా ఉండాలి, అణగారిన వర్గాలకి ఇవాళ విశ్వాసం కలిగించినటువంటి సంకల్పం ఉన్న ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఏం చేయాలంటే అది బాధ్యత అధ్యక్ష. అయినా మీరు చెప్పినారు బడ్జెట్ బడ్జెట్ చెప్పమని కూడా చెప్తా. నాకు ఇష్టం లేదు ఈ లెక్కలు చెప్పడానికి, కానీ చెప్తా. అయ్యా 2015-16 85% ఖర్చు పెట్టబడ్డది బడ్జెట్. అలాగే మనం బీఈలో యాక్చువల్స్ 85% ఖర్చు పెట్టబడ్డది 2015-16లో. 2016-17లో కూడా 86% ఖర్చు పెట్టబడ్డది. ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ప్రాక్టీస్ లేదు. ఛత్తీస్గఢ్ 79.7, హర్యానా 78.43, కేరళ 82.60, పశ్చిమ బెంగాల్ 84.01, మధ్యప్రదేశ్ 89.04. దిస్ ఇస్ ద ప్రాక్టీస్. ఇది మన దగ్గరనే కాదు అధ్యక్ష. ఏ రాష్ట్రమైనా కూడా 80-85%, 90% ఖర్చుకునే ప్రాక్టీస్ ఉంటుంది తప్ప దాన్ని పట్టుకొని మాత్రమే మీరు పదే పదే ప్రస్తావించాల్సి అక్కర్లేదు. మీరు ప్రస్తావించాలి. ఇంకా పేదలకు ఏమైనా అన్యాయం జరిగినప్పుడు, ఈ చట్టం ఉన్న వాళ్ళ చుట్టమైనప్పుడు, ఇంకా గరీబ్ వాళ్ళకు మనం వైద్యం అందించినప్పుడు, గరీబ్ వాళ్ళకి ఇంకా విద్య అందనప్పుడు, గరీబ్ వాళ్ళకి ఇంకా ఆర్థిక పరిస్థితి కావాలన్నప్పుడు ప్రస్తావించే ప్రయత్నం చేయండి. హర్షిస్తే సమాజం తప్ప ఇలాంటి లెక్కలు పట్టుకొని ఇంకా ప్రస్తావిస్తే ప్రజలు దాన్ని ఇలా నమ్మరనే విషయాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. ఐ ప్రౌడ్ టు సే, ఇవాళ నేను గర్వంగా చెప్తా, ఒకనాడు ఈ బడ్జెట్ అంటే అది వాళ్ళనే అనుకునే పరిస్థితి. ఒకనాడు ఈ చట్టసభలు అంటే మాకేం సంబంధం అనుకునే వాళ్ళు. కానీ 3 సంవత్సరాల కాలంలో మొన్నటి బడ్జెట్ సందర్భంగా యావత్ తెలంగాణ జాతి క్రికెట్ నాడు ఎట్లయితే మొత్తం టీవీల ముందుండి చూడగలిగిందో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఉత్కంఠగా చూసిండ్రు. ఇలా మా బతుకుంది, ఇలా మా బాధ ఉందని చెప్పి ఇలా వాళ్ళు నమ్ముతున్నారు అధ్యక్ష. మీరు కులాల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. పందుల గురించి మీరు వర్ణిస్తున్నప్పుడు ఎస్, అది నా ఆస్తి, అది నా వృత్తి, నేను గర్వపడుతుందని. వృత్తులు తప్పు కాదు అధ్యక్ష, ఇట్లా బతుకుతాడు అట్లా బతుకుతాడు గట్నే అంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఇది ఎక్కలోకి పోను నేను అధ్యక్ష. ఏ గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ బివి రావు. హూ ఈజ్ హీ? మాదన్నపేటలో ఒక పేదరికంలో పుట్టిన యాదవ్ బిడ్డ మిస్టర్ బివి రావు, అటెండర్ నా అగ్రికల్చర్ యూనివర్సిటీలో, వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అటెండర్. 64-63 ప్రాంతంలో అమెరికన్స్ వచ్చిండ్రు ఆ కాలేజీకి. వచ్చి ఆయన కమిట్మెంట్ని చూసి, గొప్ప గుణం మీరు అమెరికాకి రండి, మా దగ్గర పౌల్ట్రీ పరిశ్రమ ఉన్నది, మీకు కూడా మేము సాయం చేస్తామంటే ఒక అటెండర్ అక్కడికి పోయింది అధ్యక్ష. అటెండర్ అక్కడ పోయి అక్కడ నేర్చుకొని ఇక్కడికి వస్తే ఇవాళ మీకు తెలుసు, ఈ దేశానికి పౌల్ట్రీ పితామహుడు మిస్టర్ బివి రావు, గవర్నమెంట్ బివి రావు దేశ పితామహుడు అధ్యక్ష. నేను కూడా 87లో నిన్న చెప్పిన అక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను కూడా 87లో కోళ్ళ ఫారం పెడుతున్నప్పుడు మా వాళ్ళు అనుకుంటే వీడు గిన్ని సంవత్సరాలు హైదరాబాద్ చదువుకుని వీడు ఏదో పెద్ద వ్యాపారం చేస్తారనుకుంటే, పెద్ద ఉద్యోగం చేస్తారనుకుంటే ఈ మురికిల పడి ఉంటుండేది అని చెప్పి అనుకునేది మా వాళ్ళంతా. మా ఆయన 3 ఎకరాలు ఇస్తే నేను కోళ్ళ ఫారం పెట్టుకుని 87లో వరంగల్లో పెట్టుకుంటే అందరూ ఏమనుకుంటే వీడు గింత పెద్ద చదువుకొని వీడు మేము మళ్ళీ గిల్లకే వచ్చినది ఈ వాసనలని. అంతేకాదు, నా ఇంటికి వచ్చే చుట్టపైన ఆ ఈగలను చూసి, ఆ వాసన చూసి ముక్కు మూసుకొని వచ్చి నన్ను అవమానపరిచిపోయేవాళ్ళు. నేను అనేది, మీరు ముక్కు మూసుకొని రాకండి, నా బతుకు ఇదే, నా బతుకు ఆ కోడి అని చెప్పేది. ఎందుకు చెప్తున్నా నేను, ఇవాళ మీరు పందులు 4 అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతుండొచ్చు కాక, కానీ ఆ ఇరకలైనకు ఆ పందులే అన్నం పెడతారు విషయాన్ని మీరు మర్చిపోకు. గొర్రెలు మీ ద్వారా మంత్రి గారికి నేను ఎక్కడ వ్యంగ్యం మాట్లాడి, నేనేమన్నానంటే పందుల వృత్తికి
ఇవాళ మున్సిపాలిటీస్లో కానీ అన్ని చోట్ల బ్యాన్ పెడుతున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాని గురించి నేనేమన్నాను, వాళ్ళను మంచి బతికినట్టుగా ఒక ఫామ్, పౌల్ట్రీ ఫామ్ మీరే అన్నారు, పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కూడా ఈ పందుల ఫామ్ పెట్టించి పెద్ద ఎత్తున ఒక సొసైటీ ఏర్పాటు చేసి 100 పందులు వచ్చినట్టు చేయమన్నా కానీ నేను ఎక్కడో కూడా కించిపరిచే మాటలు వాళ్ళ గురించి చెప్పినాను. మీరు 13 ఉంటే 2 ఫెడరేషన్ గురించి చెప్పినారు, 13 చెప్పలేదు అని చెప్తున్నాను తప్ప అవి అప్రిషియేట్ గవర్నమెంట్ వాళ్ళను అరువులు ఉన్న వాళ్ళకు ముందుకు తీసుకుపోతే అప్రిషియేట్ చేసినా కానీ సలహాలు ఇచ్చిన ఇది వద్దు, దాని బదులు ఆ ఫామ్ హౌస్ పెట్టమంటున్నాను. Shabbir Ali Sahab, today is the era of genome. Today is the era of genome. Today is the era of science. ఇంకా గంత అవుట్డేటెడ్ లేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఆ జీనోమ్ యుగాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ టెక్నాలజీ యుగాన్ని అనుసంధానం చేసుకొని చేసే దాంట్లో ఉన్న తప్ప ఇంకా అవుట్డేటెడ్ పద్ధతిలో ఉంటుందా చెప్పండి మీరు? మేము గంత బ్యాక్వర్డ్ ఉన్నామా? మేము ఇంత బ్యాక్వర్డ్ లేం షబ్బీర్ సాబ్. మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఇవాళ మేము వృత్తులు అనగానే చాలామందికి మేము చూస్తున్నాం ఫేస్బుక్లలో వచ్చేటిది, మేము బట్టలే ఉతుకుతాం, మీరు మాత్రం రాజ్యం వెళ్ళండి అని పెడతాడు ఒక ఆయన. మేము కటింగే చేస్తాం, మీరు రాజ్యం వెళ్ళండి అని ఒక ఆయన పెడతాడు. మాకు పందులు, మీకు సీట్లు. గిదా షబ్బీర్ అలీ సాబ్, ఈజ్ ద వే. అవమానం కదా, బాధ కదా. కానీ నేను గర్వంగా చెప్తున్నా, ఒక మామూలు వాసనలో కోళ్ళ ఫారం పెట్టిన నేను ఇవాళ ఇక్కడ దాకా వచ్చిన, ఫైనాన్స్ మినిస్టర్ దాకా వచ్చిన. ఐ ప్రౌడ్. అది నాకు అన్నం పెట్టింది. ఇవాళ అధ్యక్ష మళ్ళీ నాదే చెప్పుకోవాలి. 2014లో తమరి దేశగా ఉద్యమాలు అయిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. మరి బతుకు తెరువు ఎట్లా మళ్ళీ అంత ఆగమైపోయాయని చెప్పి మళ్ళీ బతుకు తెరువు కోసం పోయినాం అధ్యక్ష. ఇటు ఉడిపి, ఇటు మహారాష్ట్ర, పూనా గీనా అంతా ఏదైనా చేసుకోవాలని చెప్పి పోతే అధ్యక్ష, మళ్ళీ మా చుట్టూ మేము దేని చుట్టూ తిరుగుతున్నాం, మళ్ళీ లైఫ్ స్టాక్ చుట్టూ తిరుగుతున్నాం. మేము పరిశ్రమ చుట్టూ తిరగలేదు అధ్యక్ష. మళ్ళీ ఇక వ్యవసాయం ఏంది, ఇక గొర్రె ఏంది, ఇక బర్రె ఏంది, దాని చుట్టూ తిరుగుతుంటే రాయలసీమలో ఒక రెడ్డి అధ్యక్ష, రాయలసీమలో ఒక రెడ్డి ఆయన పెద్ద ఫామ్ పెట్టిండు, మోడ్రన్ ఫామ్ పెట్టిండు, గొర్రెల ఫామ్ పెడితే నీ ఆదాయం ఎంత అని అడిగిన 78 లక్షల రూపాయలు వచ్చినాయి సార్ ఈ సంవత్సరం అని చెప్పిండు. 78 lakh rupees ఫర్ యానం. మీకు ఒక విషయం తెలవాలి, ఇవాళ జాల్నా లాంటి ప్రాంతానికి 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వ్యవసాయదారుడు కూడా ఉన్నాడు. మీరు ఒకటే సమాజం గురించి 20 బస్తాలకు వడ్డీ పండే దాని గురించి, ఇంకా 30 బస్తాల వడ్డీ అక్కడ లేదు అధ్యక్ష. చాలా గొప్పగా ఎదిగినటువంటి సమాజం కూడా ఉన్నది. మనం ఇంకా దాన్ని అడాప్ట్ చేసుకోలేదు, దాన్ని అలా ప్రజలకు అందించడంలో కొంత వైఫల్యం చెందిన మాట వాస్తవం కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధ్యక్ష 3 ఫేజులు అధ్యక్ష. ఒక ఫేజ్ మేం మొట్టమొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, మేము విద్యను నమ్ముకున్న వాళ్ళం. ప్రపంచంలో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే విద్య మాత్రమే మూలం అని చెప్పి భావించే రాష్ట్ర ప్రభుత్వం మాది. దానికోసం తమరికి తెలిసి వాళ్ళ అనేక రకాల స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్న విషయం కూడా తమరికి తెలుసు. తమరి బంధువే ఉన్నారు, మా మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ మా కాన్సాబ్ చూస్తున్నాడు. అడగండి మీరు, 1 లక్ష రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్న మా పిల్లగాని మీద మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మీరు నమ్మినరా అంటున్నా. ఇవాళ మామూలు కూలి చేసుకునేటువంటి తల్లి, మామూలు బిజినెస్ చేసుకునే తండ్రి ఒక పిల్లగాన్ని, ఒక అమ్మాయిని స్కూల్కి పంపాలంటే 30,000, 40,000, 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆ అప్పుల ఊపిలో కూరుకుపోయి ఆ కుటుంబం అంతా బయటపడలేక తలడిల్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి తల్లులకి ఇవాళ గొప్ప విద్యను అందించాలని చెప్పి 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎవరికైనా ఆలోచన వస్తుందా షబ్బీర్ అలీ సాబ్? చెప్పండి, ఇది ఎంత గొప్ప మార్పో చెప్పండి మీరు. ఇవాళ 119 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక సంవత్సరం బీసీల కోసం స్టార్ట్ చేసిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉంటే చూపించండి, నేను ముక్కునేలో రాస్తా. అందుకనే మీరు చేయలేదు. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ కొఠారి, డాక్టర్ అబ్దుల్ కలాం వాళ్ళే మాకు ఆదర్శం, డాక్టర్ అంబేద్కరే మాకు ఆదర్శం, సావిత్రిబాయి పూలే మాకు ఆదర్శం. మా ప్రజలకి, మా అణగారిన వర్గాల ప్రజలకి మొట్టమొదలు కావాల్సింది విద్య మాత్రమే, విజ్ఞానం మాత్రమే. ఆ విజ్ఞానం 2 అందినాడు తన కాళ్ళ మీద తను బతకగలుగుతాడు, తాను ఎమ్మెల్యే కాగలుగుతాడు, తను ఒక పారిశ్రామికవేత్త కాగలుగుతాడు, తన సమాజంలో గౌరవంగా బతకగలుగుతాడనే విశ్వాసం ఉంది. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఇవాళ విద్య మీద ఫోకస్ చేసింది. తప్పకుండా విద్య
పేద పిల్లలకి పేద కుటుంబాలకు రూపాయి ఖర్చు లేకుండా అందించే ఎజెండా నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పి ఈ సభా సాక్షిగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. అధ్యక్ష, రెండవది అతి ముఖ్యమైనటువంటి సమస్య ఇవాళ ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం. ఆ సమస్య కూడా దాదాపు తీర్చడం అధ్యక్ష. మీరు ఉత్తగానే కావద్దక్ష, శ్రమ పడకుండా ప్లాన్ చేయకుండా ఇన్వాల్వ్ కాకుండా వాటికనే అయితే అధ్యక్ష. అన్నం ఉడికిందా లేదని మొత్తం చూస్తాం అధ్యక్ష. అన్నం ఉడికిందా లేదనేది ఒక్కటి చాలు, కరెంట్ ఇచ్చింది చాలు అధ్యక్ష. మీకు తెలియదా, కరెంటు కోసం కరెంటు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన చరిత్ర ఎప్పుడు ఎవరి దగ్గర మీకు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాట్లేసి మాకు చూపించేది, కట్టెబెట్టి చూపించేది. తెలంగాణ వస్తే చీకటి వస్తుంది, తెలంగాణ వస్తే అంధకారం, తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడ వస్తా అని చెప్పిన ఎవరు వారు చెప్పింది మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. మీకు తెలియదా, మేమందరం ఎమ్మెల్యేలను కలిసి విద్యుత్ సౌధ బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేస్తూ ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు తలుపులు వేసుకొని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి సందర్భాన్ని మీకు తెలుసు అధ్యక్ష. అయ్యా అధ్యక్ష, నేను ఆనాటి జెన్కో సిఎండి గారు అజయ్ జైన్ అనుకుంటా 2 చేతులు జోడించి అడిగినాం. ఎన్పిడిసిఎల్ కింద మోటార్లు కాలిపోతున్నాయి, ఎన్పిడిసిఎల్ కింద కరెంటు లేదు, ఎన్పిడిసిఎల్ కింద ఒక 500 మెగావాట్లు కేటాయించండి అడిషనల్గా అంటే వారు అప్పుడు చెప్పిన మాట ఏం తెలుసా అధ్యక్ష, ఎన్పిడిసిఎల్ కింద రెవెన్యూ రాదు, రెవెన్యూ వచ్చేదే ఎస్పీడిసిఎల్ కింద, ఇవ్వము అని చెప్పిన అధ్యక్ష, ఇవ్వము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా షబ్బీర్ అలీ గారు, మీరు పవర్ మినిస్టర్ చేసిండ్రు, ఇవాళ మోటార్లు కాలిపోతున్నాయా? ముక్కు నిలవేస్తా నేను. ఇక్కడ టేలెండ్ ప్రాంతాలలో చివరి లైన్లకు కనుక కరెంటు వస్తలేదు, కరెంటు నాణ్యమైంది లేదు, మోటార్లు కాలిపోతున్నాయని చెప్తే నేను ముక్కు నెల రాస్తా. ఆ రాజు ఇదే ప్రభుత్వంగా 6 నెలలు కాకముందే మీరు ధర్నాలు చేసినప్పుడు, 6 నెలలు కాకముందే మీరు మా మీద లొల్లి పెట్టినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నారు 3 సంవత్సరాలు పడుతుంది మీరు అప్పటిదాకా సపోర్ట్ చేయొద్దంటే మీరు అప్పుడు ఏమన్నారు, ఇక గింతే నమ్మి సంగతి అన్నారు. కానీ ఎందుకో అదృష్టం కలిసి వచ్చి దేశవ్యాప్తంగా అన్ని చేతికొచ్చినాయి కాబట్టి 6 నెలల కాలంలోనే యావత్ తెలంగాణ రైతాంగానికి నాణ్యమైన 9 గంటల కరెంటు, పారిశ్రామిక రంగానికి పారిశ్రామికవేత్తలకి 1 గంట సేపు కూడా కరెంటు పోని కరెంటు, 24 గంటలు ఇళ్లకు కరెంటు ఇచ్చిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఇంతకంటే ఏం కావాలి నిదర్శనం? ఇది పనిచేసే ప్రభుత్వమా కాదా, ఆలోచించే ప్రభుత్వమా కాదా, ప్లాన్ ఉన్న ప్రభుత్వమా కాదా, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వమా కాదా? దానికి 1 కరెంటు చాలు అధ్యక్ష. అందుకనే మీరు మమ్మల్ని గుచ్చే ప్రయత్నం చేయకండి, మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి తమరి ద్వారా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రాజకీయాలు చేయకండి, మీరు మంచిగా ప్రశ్నించండి, తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. మేము తప్పు చేసినాడు తప్పకుండా ప్రజలు మీకు బ్రహ్మానందం పట్టే ప్రయత్నం చేస్తారు. అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు అధ్యక్ష. తమరు తెలిసి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయిన చరిత్ర మీకు చూసినాం మనం. అందుకనే అధికారం అనేది శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం, న్యాయం శాశ్వతం. ప్రజలకు పనిచేసి ప్రజల హృదయాలను దోసుకోవడం ఉంటే ఏ పార్టీ అయినా శాశ్వతంగా ఉంటుంది తప్ప అది కానంత వరకు ఎవరు శాశ్వతంగా ఉండరు. కాబట్టి దయచేసి పదే రెండవ అంశం విషయంలో కూడా ప్రజలకు మేము చేసినాం అధ్యక్ష. మూడవది ఇవాళ మూడో అంశం గాంధీ. మీరు గాంధీకి జపం చెప్తారు, గాంధీ గారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం రావాలి. ఎస్, గ్రామ స్వరాజ్యం ఎట్లా వస్తుంది అధ్యక్ష? ఇవాళ మీరు సంకల్ప గుర్తుకుంటారు అర్బనైజేషన్ తెలంగాణలో ఎక్కువ ఉందని చెప్పి ఇది అభివృద్ధికి సూచిక అని చెప్తున్నారు. ఇది తిరోగమనానికి సూచిక అని చెప్తున్నా. రిగ్రెసివ్ మేనర్లో నడుస్తూ ఉంది, ప్రోగ్రెసివ్ మేనర్లో కాదు. ఇవాళ హైదరాబాద్లో డే టు డే ఇవాళ ఎందుకు ఇలా ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నాం, ఎందుకు మనం ఇలా గంట తరబడి ట్రాఫిక్లో జామ్ అయిపోతున్నాం, ఎందుకు ఇవాళ హైదరాబాద్లో జనాభా పెరుగుతుందంటే ఈజ్ ఇట్ ఎ పాజిటివ్ మైగ్రేషన్ అధ్యక్ష? నో, ఇది నెగటివ్. మనకి గ్రామీణ ప్రాంతాలలో పొట్ట చేత పట్టుకొని ఉపాధి లేక ఏ రిక్షా ఏ ఆటో కొనుక్కొని నడుపుకుందామనో, ఏ కారు కొనుక్కొని నడుపుకుందామనో, ఏ బంగ్లా కింద వాచ్మెన్గా పనిచేస్తామనే వచ్చేటోళ్ళ సంఖ్య తప్ప ఇవాళ గ్రామీణ ప్రాంతాల మాత్రం భరోసా లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలంటే ఆ గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యం రాకుండా సాధ్యం కాదన్నదే మా భావన. అందుకే ఇవాళ చదవంటే మొత్తం ఉద్యోగం అని ఎన్ని ఇస్తారు? మీరు ఇస్తారా? ఇవాళ ఇప్పటికీ 3 సంవత్సరాల కాలంలో 42,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా ఇస్తే 2 సంవత్సరాల కాలంలో ఇంకో 60,000 మందికి ఇస్తాం కావచ్చు. కానీ 20 లక్షల మంది 30 లక్షల మంది చదువుకుంటున్నారు. ఇవాళ అమెరికా వద్దంటుంది, వీసా ఇవ్వనంటుంది. ఇతర దేశాల్లో ఏం లేదు. దుబాయ్ లాంటి దేశాల్లో 10,000 కంటే ఎక్కువ జీతం లేదు. శవాలు వస్తున్నాయి వాపస్. మీకు తెలిసి ఇలా మీరు పోయొచ్చిండ్రు. ఇలా గల్ఫ్ కంట్రీస్ ఉపాధి లేదు, అమెరికా మూసేసింది, వెస్టర్న్ కంట్రీస్లో మార్గం లేదు. ఇవాళ చదువుకున్న పిల్లగాళ్ళకి
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. చదువుకున్న పిల్లగాళ్ళకి ప్రైవేటు పరమైన ఉద్యోగాల విషయంలో కూడా ఏం రీసెర్చ్ జరుగుతూ ఉంది? ఎట్లా మ్యాన్ పవర్ తగ్గించాలని రీసెర్చ్ తప్ప, ఎట్లా మూసేసుకోవాలనే రీసెర్చ్ తప్ప, ఎట్లా మనిషిని అవాయిడ్ చేయాలనే రీసెర్చ్ తప్ప ప్రజలకు ఎట్లా ఉపాధి కల్పించే రీసెర్చ్ లేదు అధ్యక్ష. ఇది దురదృష్టం అధ్యక్ష. పెట్టుబడిదారులకు, సంపన్న వర్గాలకు, పారిశ్రామికవేత్తలకి ఎంత మేరకి డబ్బు మీద, గ్రోత్ మీద, ఇంకా విస్తరణ మీదనే కాంక్ష ఉన్న తప్ప ఇగో నా దేశంలో ఈ చదువుకున్న పిల్లగాళ్ళకి ఉద్యోగాలు కల్పించే కాన్సెప్ట్ ఇలా ప్రైవేట్ రంగం లేదు అధ్యక్ష. ఎవరికీ లేదు అధ్యక్ష. నాకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, లేదు అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు బయట ఉపాధి లేదు కాబట్టి, గవర్నమెంట్ పరమైన అవకాశాలు లేదు కాబట్టి, ప్రైవేట్లో కూడా డే టు డే మ్యాన్ పవర్ తగ్గుతూ ఉంది కాబట్టి, ఎక్కడోడక్కడ బతకకపోతే రేపు అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ ఈ కులవృత్తుల్ని మోడర్నైజేషన్ తోటి, మోడర్న్ టెక్నాలజీ అనుసంధానం చేసి మనం కొంత సపోర్ట్ చేస్తే కనుక బాగుపడతాయని తీసుకున్న నిర్ణయమే కులవృత్తులకి ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించాలనేటువంటి నిర్ణయం అని చెప్పి ఈ సభ ద్వారా ప్రకటిస్తాను అధ్యక్ష. మీరు లెక్కలు చెప్తే పరిశీలన అవుతారు అధ్యక్ష. హైదరాబాద్లో మోడ్రన్ బట్టలు ఉతికే కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. మోడ్రన్ పెద్ద పెద్ద 600 వేస్తే ఒకసారి ఉతికేటువంటి మిషన్లు ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. 60 ఉంటాయి అధ్యక్ష ఈ హైదరాబాద్లో. 60 రెండు మాత్రమే రజకులు పెట్టుకున్నాయి. 58 చౌదరీలు, రెడ్డిలు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎటుపోయి ఎటు వచ్చిందని చెప్పి. రైల్వే కాంట్రాక్టులలో, హాస్పిటల్ కాంట్రాక్టులలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఆ బట్టలను కూడా తీసుకుపోయే వాళ్ళేమో రజకులు. మిషన్లలో వేసిన తర్వాత లాభం పొందేది మాత్రం వాళ్ళ అధ్యక్ష. నేను చెప్పమని చెప్తా, ఇప్పుడు అది చెప్తే బాగుండదు. ఇవాళ 60 మోడ్రన్ బట్టలు ఉతికేటువంటి కేంద్రాలు ఉంటే 58 కేంద్రాలు ఇతర కులాల వాళ్ళే, 2 మాత్రమే రజకులకు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మా వాళ్ళు అలాంటి మోడర్న్ మిషన్లో పెట్టుకొని ఆ వ్యాపారంలో మా వాళ్ళు ఉండొద్దని మేము అంటున్నాం తప్ప అది కించపరిచినట్టుగా కాదు అధ్యక్ష. సెలూన్ల విషయంలో కూడా అధ్యక్ష మీకు తెలుసు, అమెరికాలో కూడా కటింగ్లు చేసుకుంటూ ఉంటారు. జర్మనీలో అది ఉంటుంది. మానవ జీవితం ఉన్నంత వరకు కటింగ్ ఉంటుంది అధ్యక్ష. నా కటింగ్ నేను చేసుకోలేను అధ్యక్ష, కటింగ్ కూడా చేయాల్సిందే. అందుకనే మేము ఏం చేసాం అధ్యక్ష, వృత్తులని 2 రకాల విభజించుకున్నాం. ఒకటేమో సర్వీస్ ఓరియంటెడ్ వృత్తులు, 2 అసెట్ క్రియేట్ చేసే వృత్తులు. సర్వీస్ ఓరియంటెడ్ వృత్తులలో నాయ బ్రాహ్మణ వృత్తి కావచ్చు, రజక వృత్తి కావచ్చు, ఇది సర్వీస్ ఓరియంటెడ్ వృత్తిగా గుర్తించడం. ఏదైతే గొర్రెలను పెంచుకోవడం కానీ, కోళ్ళను పెంచడం కానీ, పందుల పెంపకం కానీ, బర్రెల పెంపకం కానీ, ఆవుల పెంపకం కానీ, ఇలాంటివన్నీ కూడా, చేపల పెంపకం కానీ, ఇవన్నీ కూడా అసెట్ క్రియేట్ చేసేటువంటి వాటిగా గుర్తించుకొని వాటి మీద మేము స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. వాటిగానే షబ్బీర్ అలీ గారు అన్నట్టుగా ఏదో అనాలోచితంగా దీనికి గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి, గంత చిన్నగా ఉన్నాం అధ్యక్ష. మేము గంత చిన్నగా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ పోల్ట్రీ ఫామ్లు ఎట్లయితే మనకు ఫీడింగ్ తోటి నడుస్తూ ఉన్నాయో, గొర్రెల ఫాములు కూడా ఫీడింగ్తో వచ్చినాయి. మేకల ఫాములు కూడా ఫాములలో పెట్టుకొని ఫీడ్ చేస్తారు. ఆవులు కూడా, బర్రెలు కూడా ఫీడింగ్ ఉన్నది. ఇవాళ చేపలు కూడా ఫీడింగ్ ఉన్నది, రొయ్యలు కూడా ఫీడింగ్ ఉన్నది. అంతేకాదు ఇంకా మీకు చెప్పాలంటే ఏసీ ఫామ్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. బర్రెల కోసం ఏసీ ఫామ్లు ఉన్నాయి, మీకు తెలియదా? ఆవుల కోసం ఏసీ ఫామ్లు మీకు తెలియదా? ఇవాళ మేకల కోసం కూడా ఏసీ ఫామ్లు వస్తాయి, మీకు తెలియదా? ఇవాళ ఆదాయం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. తమరికి తెలుసు ఇవాళ మాంసం ఎంత గొప్పగా. ఒక్కనాడైనా నాకు తెలిసి మటన్ ధర తగ్గిందని చెప్పి విన్నామా అధ్యక్ష? మటన్ ధర తగ్గిందని ఇప్పుడు విన్నామా? 500 రూపాయలు పెడితే ఇలా మటన్ దొరుకుతలేదు అధ్యక్ష. లైన్ కడతారు, పొట్టేల మాంసం కోసం లైన్ కట్టే పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 100 లారీలు, కొన్ని లక్షల గొర్రెలు, మేకలు రాజస్థాన్ నుంచి వస్తున్న పరిస్థితి మేము అర్థం చేసుకొని ఇవాళ ఎట్లయితే కోళ్ళ ఫారాలు ఎట్లయితే పెట్టుకున్నామో అట్లనే మోడ్రన్ గొర్రెల ఫారాలు పెట్టుకోవాలి, మోడ్రన్ మేకల ఫారాలు పెట్టుకోవాలి, మోడ్రన్గా మేము చేపల ఫారాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని రకాల సంవత్సర కాలంగా ఆలోచన చేసి మాత్రమే ఈ కులవృత్తులకి ఇనిషియల్ స్టేజ్లో మేము 20-21 ఇస్తుండొచ్చు. కానీ రాబోయే కాలంలో తప్పకుండా ఆ జెనెటికల్ డెవలప్మెంట్ వైపు, ఆ హైబ్రిడ్ వైపు తప్పకుండా తీసుకుపోయే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇవాళ నాయి బ్రాహ్మణులకు కావచ్చు, రజకులకు కావచ్చు, యాదవులకు కావచ్చు, ఇవాళ ముద్రాలు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా నిధులు కేటాయించుకున్నాం అధ్యక్ష. దీంట్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా
అందరికి రాలే కదా పేర్లు, అందరికీ ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే ఆ బడ్జెట్ పుస్తకం చదవలేకపోయినా మీరు రజక ఫెడరేషన్ ఉన్నది, సగర ఫెడరేషన్ ఉన్నది, అంటే ఉప్పర ఫెడరేషన్ ఉన్నది, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నది, విశ్వ బ్రాహ్మణుల ఫెడరేషన్ ఉన్నది, అదేవిధంగా ఫిషర్మెన్ ఫెడరేషన్ ఉన్నది, మేదర లేదా మహేంద్రవాల్ ఆ ఫెడరేషన్ కూడా ఉన్నది, వడ్డర ఫెడరేషన్, కుమ్మర ఫెడరేషన్, భట్రాజుల ఫెడరేషన్, కృష్ణబలిజ ఫెడరేషన్, అదేవిధంగా వాల్మీకి బోయ ఫెడరేషన్, కల్లుగీత కార్మిక ఫెడరేషన్. ఈ 11 మీకు ఏదైతే మీకు ఇచ్చినో అధ్యక్ష, ఇవన్నీ కూడా తప్పకుండా ఉన్నాయి. ఎక్కడ కూడా మీరు అనుమాన పడాల్సిన లేదని చెప్పి నేను మనవి చేస్తున్న అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి మీరు సాయం ఏంటంటే, మీకేమైనా అనుభవం ఉంటే మీ అనుభవాన్ని మాకు అందించే ప్రయత్నం చేయండి. తప్పకుండా దీన్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాం. మీకు తెలుసో తెలియదో మేము ఒక సంవత్సరం కాలం పాటు అన్ని కులాల వారిగా పిలిపించుకున్నాం. వాళ్ళ సాధక బాధకాలను కూడా తెలుసుకున్నాం. మేము తెలుసుకొని మేము ఒకటే మాట చెప్పినాం, ఏం చేస్తే మీకు సాయం అవుతుంది మీరు సూచన చేయండి, తప్పకుండా ఇస్తామని. దీంట్లో కూడా ఇవాళ మేము చెప్పగానే 4,000 కోట్ల రూపాయల గొర్రెలు ఇస్తా అన్నారు, మీరు 1,000 కోట్ల రూపాయలు చేపలు పెడతా అని చెప్పిండ్రు, 5,000 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తా అన్నారు. రజక ఫెడరేషన్కు నాయ బ్రహ్మ ఫెడరేషన్ 500 కోట్లు అన్నారు. మరి మొత్తం ఖర్చు అయితే మళ్ళీ అడుగుతారు మీరు తప్పకుండా. కానీ మా ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతో మాత్రమే మొదలవుతుంది. తప్పకుండా ఇవాళ మేము 100% చెప్పినట్టుగా మేము అచీవ్ కాకపోవచ్చు, కానీ పునాది మాత్రం వేసుకుంటాం. రాబోయే కాలంలో ఎవరున్నా కూడా ఈ వర్గాలను ఆదుకోకుండా, ఈ వర్గాలను పట్టించుకోకుండా, ఈ వృత్తులకు సాయం చేయకుండా ఉండలేమనే వాతావరణం మాత్రం తప్పకుండా కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవాళ ఈ కులాలకు చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు కూడా అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఉన్నారు ఇక్కడ కూడా. అధ్యక్ష, మా షబ్బీరాబాయ్ గారు మీ ఆర్టీఎఫ్ సంగతి ఏంది అధ్యక్ష? బాధ్యత 3,100 కోట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో 3,100 పెట్టుకున్నాం. ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల పైచిలకు ఈ 3 సంవత్సరాల కాలంలో ఇచ్చినాం. తమరికి తెలుసు, ఒక సంవత్సరం అది ఇంకొక సంవత్సరానికి, ఇప్పుడు ఈ సంవత్సరాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం పే చేసుకునే ఆస్కారం ఉంటుంది. తమరికి తెలుసు, ఇప్పుడు అలకేట్ చేసిన బడ్జెట్ ఆ సంవత్సరం పే చేసుకుంటాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరం ఇప్పుడు అంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి కూడా అదే పద్ధతి ఉంది. కాబట్టి దానికి ఏం డోకా లేదు. అది ఎప్పుడెప్పుడు వేయాలని అనుకుంటున్నాం. కొంత ఇబ్బంది ఉంటుంది, మీకు తెలుసు, కొత్త సంసారం కొత్త కథ. కాబట్టి అంతే తప్ప ఇంటెన్షనల్గా ఏదో ఇబ్బంది పెట్టాలని కాన్సెప్ట్ లేదు. కాబట్టి అది తప్పకుండా పే చేస్తాం అధ్యక్ష. అట్లే అధ్యక్ష, మీరు ఎస్సీల విషయంలో తక్కువ ఖర్చు పెట్టిన అన్నారు అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. తమరి 2013-14 సంవత్సరంలో 2,042 కోట్లు ఖర్చు అయితే అధ్యక్ష. ఆనాడు సమైక్య రాష్ట్రం మొత్తం అధ్యక్ష 2014-15లో అన్నీ కలిపి మీకు తెలుసు, కొన్నిటికి కాంపోనెంట్ కింద వేరే వాటి కూడా పోతే తమరికి తెలుసు. ప్యూర్ ఎస్సీల కోసమే ఎస్సీ ఎకనామిక్ సపోర్ట్ స్కీమే కాకుండా మీకు తెలుసు కొన్ని స్కీములలో పోయేటువంటి ఆస్కారం ఉంది. అవి కలుపుకుంటే 4,225 కోట్ల అధ్యక్ష. ఎగ్జామ్ మీరు ఎంత మారిందో, ఎంత మార్పు వచ్చిందో చూడండి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది? నీ డబ్బులు నీ కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తానికి సజీవ సాక్ష్యం. 2013-14లో 2,042 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 2014-15లో 4,225 కోట్లు, 2015-16లో 6,178 కోట్ల రూపాయలు